Hi friends, this is Prithvi. Welcome to day 32 of Microsoft Power Platform 108 days job preparation series. So, ఈ రోజు అయితే మనం అసలు పవర్ యాప్స్ లో కీ కంట్రోల్ అయిన గ్యాలరీ. సో ఇది మనం హార్ట్ ఆఫ్ ది పవర్ యాప్స్ అని కూడా అంటూ ఉంటారు. సో ఇది ఇంటర్వ్యూలో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో గ్యాలరీని యూస్ చేసుకునే మనమైతే ఫుల్ గా మల్టిపుల్ రికార్డ్స్ ని మీరు డిస్ప్లే చేసుకోవచ్చు. సో గ్యాలరీలో మనకి టోటల్ గా 3 టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ వచ్చి వర్టికల్ గ్యాలరీ, సెకండ్ హారిజాంటల్ గ్యాలరీ, థర్డ్ వచ్చి ఫ్లెక్సిబుల్ హైట్ గ్యాలరీ. సో వర్టికల్ హారిజాంటల్ అనేది నార్మల్ గ్యాలరీకి కిందకి వస్తాయి అండ్ ఫ్లెక్సిబుల్ హైట్ గ్యాలరీ అనేది డిఫరెంట్. సో ఇప్పుడు వర్టికల్ అనుకోండి, లైన్ బై లైన్ ఐటమ్స్ అనేవి మీరు డిస్ప్లే చేసుకోవచ్చు. అదే ఇప్పుడు హారిజాంటల్ అయితే సైడ్ బై సైడ్, అంటే ఇప్పుడు వర్టికల్ గ్యాలరీ మీరు సెలెక్ట్ చేసుకుంటే 1 2 3 ఇలా మీరు డిస్ప్లే చేసుకోవాలి. హారిజాంటల్ అనుకోండి 1 2 3 ఇలాగా మీకు ఇట్లా వెళ్తుంది. సో ఈ విధంగా మనకి వర్టికల్ గ్యాలరీకి హారిజాంటల్ గ్యాలరీకి డిఫరెన్స్. నెక్స్ట్ ఫ్లెక్సిబుల్ హైట్ అయితే ఇప్పుడు నార్మల్ గ్యాలరీకి అంటే వర్టికల్ కానీ హారిజాంటల్ కానీ మీకైతే అవి హైట్ అనేది ఫిక్స్డ్ గా ఉంటుంది. సో మీరు ఎంత పెడితే అంత. అదే ఇప్పుడు ఫ్లెక్సిబుల్ హైట్ గ్యాలరీ అయితే ఆటో అడ్జస్ట్ హైట్, అంటే ఇప్పుడు ఒక టెక్స్ట్ లేబుల్లో మీరు ఇప్పుడు 2 లైన్స్ ఆఫ్ టెక్స్ట్ ని డిస్ప్లే చేస్తే ఇంత హైట్ సరిపోతుంది. అదే మీరు ఇప్పుడు 6 లైన్స్ ఆఫ్ టెక్స్ట్ గా డిస్ప్లే చేస్తే ఇంత హైట్ కావాలి. అదే నార్మల్ గ్యాలరీ అయితే మీరు అన్నిటికీ ఇంతే పెట్టుకోవాలి. సో మీకు అది చూడడానికి కొంచెం లుక్ అండ్ ఫీల్ బాగుండదు. సో అదే ఇది అనుకోండి, ఫ్లెక్సిబుల్ హైట్ ఆటో అడ్జస్ట్ అయిపోతుంది, డిపెండ్స్ ఆన్ ది లైన్స్ ఆఫ్ టెక్స్ట్. సో ఈ విధంగా మనకి గ్యాలరీ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు కూడా పవర్ ప్లాట్ఫామ్ డెవలపర్ గా మారాలనుకుంటే నేను మీకోసం ఫుల్ కోర్స్ డిజైన్ చేశాను. అండ్ డీటెయిల్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అండ్ మీరు కోర్స్ అని కామెంట్ చేయండి, ఫుల్ డీటెయిల్స్ మీకు డిఎం చేస్తాను.